మందసం కింద పడితే నష్టమేం లేదు, మళ్ళీ యాజకులు వచ్చి దాన్ని పట్టుకోవాల్సిన పద్ధతిలో పట్టుకొని తీసి బండి మీద పెడతారు, ఎడ్ల బండి మీద కదా. దానికి ఉజ్జా తొందరపడాల్సినటువంటి అవసరత లేదు. సో నీ ఉద్దేశం మంచిదా చెడ్డదా అన్నది కాదు ఇక్కడ పాయింట్. అదేంటండి మేము సువార్త కోసమే చేస్తున్నాం ఇదంతా కూడా. సువార్త ప్రకటించబడ్డం అనేదే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందులో ఒకవేళ దేవుని వాక్య నియమాలు ఏవైనా ఉల్లంఘించబడినా ఇబ్బంది ఏం లేదు అన్నట్టుగా చాలా మంది క్రైస్తవులు ప్రవర్తిస్తున్నారు కదా. అట్లాంటి కోవకు చెందినవాడు అనమాట ఉద్యోగుడు. దేవుని సేవ జరగాలి అంతే అని అనుకున్నాడు, కానీ దేవునికి కావాల్సినది కాదు. నీ ఉద్దేశంతో దేవునికి సంబంధం లేదు. దేవునికి ఏం కావాలి? ఆయన మాటకు సంపూర్ణ విధేయత చూపించడం కావాలి. ఆ తర్వాత ఏం చేశారు? ఆ మందసాన్ని తీసుకెళ్లి ఒబేదెదోము ఇంట్లో పెడితే దేవుడు ఒబేదెదోము ఇంటిని ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడంటే